వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి కొండపై రీల్స్ కలకలం. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమం. వరంగల్ ఎంజిఎం సెంటర్లో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం. అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీజనల్ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ వెంకయ్యపల్లి రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు రావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన పత్తికొండ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సీఎం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన రౌడీ షీటర్ చోటు దాదా ఆగడాలు హద్దుమీరుతున్నాయి. విజయవాడ 2వ పట్టణం నవరంగు థియేటర్ సమీపంలోని మహాదేవ్ బైక్ యాక్సెసరీ దుకాణంలో మెకానిక్గా పనిచేస్తూ వాహనదారులు మరియు వ్యాపారస్తులపై దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గతంలో కేసులు ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడంతో భయాందోళన నెలకొంది. మద్యం మత్తులో బెదిరింపులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. రౌడీ షీటర్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. कस्टमर दुकान का आया तो बात कर रहा था इला घटना बोला अरे इंगला नहीं तो तू बात करना वो घट गई तो बोलते नहीं तुम लागा तो निकला वो हाँ इंगले वान रहे इंगला छोकरे इंगला सुनना बोला मेरे तू वान रहा रे बेटे को चप्पल उठा लगा मार तू मारा 70 రూపాయల టికెట్ ఇవ్వలేదన్న ఆరోపణలతో 4 నెలల కిందట సస్పెండ్ అయిన నర్సంపేట ఆర్టీసీ కండక్టర్ బొమ్మ రాజ్ కుమార్ ను పూర్తిగా విధుల నుంచి తొలగించడంతో మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నర్సంపేట డిపో ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. మృతుడి భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కుటుంబం కోరుతుంది.
వెంటనే న్యాయం జరగాలి. కలెక్టర్ గారు వెంటనే అందించాలి. కలెక్టర్ గారు వెంటనే మృతుని కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి. మృతుని న్యాయం జరగాలి. మృతుని కుటుంబానికి మీకు తెలుసు, నేను ఎప్పటికీ అష్యూరెన్స్ ఇవ్వండి, మేము దాన్ని బట్టి మేము మూవ్ అయిపోయాం. అదే మేడం, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకోండి. మేడం ఒక 70 కోట్ల నష్టం మేడం. ఇవాళ ఆర్టీసీ అధికారులకు తెలియపరుస్తాం. మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ప్రత్యేకంగా మన పై వాళ్ళ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తాం. మా తరఫున తీసుకెళ్తామనేది సస్పెండ్ అయితే జాబ్ కావాలి ఆమెకు. చిన్న పాటిదైనా మీకు దండం పెడతాం. ఆ పిల్లలు చూడు, ఆ పరిస్థితి చూడు, ఏం చేసుకోరు బతుకుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ దాన్ని నమ్ముకున్నటువంటి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది. ఇవాళ నర్సంపేట డిపోలో బొమ్మ రాజ్కుమార్ అనేటువంటి కండక్టర్ ఆర్టీసీ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వల్ల ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకాన్ని అంటూ ఒకటి తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తే 100-150 మంది మహిళలు ఇలా బస్సులో కిక్కిరిసి ఎక్కేటువంటి పరిస్థితి. చివరికి ఆర్టీసీ డ్రైవర్కు తప్ప కండక్టర్ కూడా సీటు కాదు కదా, నిలబడేటువంటి జాగలేని స్థితిలో ఇలా తెలంగాణలో ప్రయాణం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సక్సెస్ రేట్ అనే పేరు మీద ఇవాళ బొమ్మ రాజ్కుమార్ కార్మికుల యొక్క కుటుంబాలకు కూడా ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి. దీని పట్ల మీరు అందరూ కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పక మీకు మద్దతుగా బీఆర్ఎస్ ఉంటుంది. ముఖ్యంగా రాజ్కుమార్ కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా సహకరిస్తాం. మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టి కూడా ఈ యొక్క సంఘటన తీసుకెళ్తాం. ఆ కుటుంబాన్ని కూడా ఆర్థిక సహకారం పార్టీ తరఫున రావడానికి మా వంతు సహకారాన్ని తప్పకుండా మేము అందిస్తాం. ఇతర కార్మికులు మీరు కూడా ఐక్యంగా ఉండండి. ఈ యొక్క బ్రిటిష్ చట్టాలను అమలు చేసేటువంటి డిఎంను కానీ రాజ్కుమార్ 15 సంవత్సరాలు డ్యూటీ చేయబట్టి డిపోలా ఇంతవరకు ఏ కేసు లేదు, ఏ మమ్మగినా ఏది లేదు అతనికి. ఫస్ట్ టైం ఇప్పుడు కేసు జరిగింది. ఇదైనా కూడా డిఎం ఇచ్చే కేసేనట్టు ఇది కూడా ఆమె ఏం చేసి కావాలని వారి యొక్క కుటుంబానికి అతి త్వరలో బెనిఫిట్స్ ఖచ్చితంగా అందేటట్టుగా మా పై అధికారులతో సంప్రదించి వారికి కావాల్సినటువంటి అన్ని ఆదాయ సమకూరేటట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ. జగ్గంపేట గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ 100-112 కాల్స్ వినియోగాన్ని వివరించారు. చివరగా విద్యార్థులతో డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. నిన్నే కన్న ప్రాణం ఏడుస్తోంది చూడు. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారికి, మీ అన్నయ్యకి, మీ తమ్ముడు గారికి, మీ మామయ్యకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనమ్మా? మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెప్తే బాగా అర్థమవుతుంది. మీ అన్నయ్య కానీ మీ తమ్ముడు వాటి జోలికి వెళ్ళకూడదు, అత్యంత ప్రమాదకరం ఇవి. అది
అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీజనల్ రెవెన్యూ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, జేసీ నూరల్ కమర్ గారు, డిఆర్ఓ గారు పాల్గొన్న సంబంధిత అధికారులు. మద్యం సేవించి వాహనం నడిపితే ఎంతో ప్రమాదమని వరంగల్ డీసీపీ కవిత అన్నారు. వరంగల్ నగరంలోని వెంకటేశ్వర గార్డెన్స్లో మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ మరియు యాంటీ డ్రగ్ అనే అంశంతో వాహనదారులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లు అలవర్చుకుంటున్నారని, మద్యం మత్తులో వాహనాలు నడిపే ప్రమాదాలకు గురై కుటుంబాన్ని అనాథగా చేస్తున్నారని, ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపకూడదని, మద్యం సేవించి పట్టుబడిన వారికి వారి కుటుంబ సభ్యుల మధ్య కౌన్సిలింగ్ నిర్వహించి ఇక మీదట మద్యం మరియు డ్రగ్స్కి దూరంగా ఉండాలని సూచించామని వరంగల్ డీసీపీ కవిత అన్నారు. జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రమాదం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఈరోజు ఈ కార్యక్రమానికి అలైవ్ అనే కార్యక్రమానికి 2024లో మన కమిషనరేట్లో 497 మంది యాక్టివ్ జరిపారు. ఆ సంవత్సరం మర్డర్ కేసు 40 మాత్రమే. 2024 సంవత్సరం మన కమిషనరేట్లో యాక్టివ్లో చనిపోయిన వాళ్ళు 497. ఆ సంవత్సరం మర్డర్ కేసు మన కమిషన్ 3 జిల్లాలు చనిపోయిన వాళ్ళు 39 మంది మాత్రమే. అంటే మర్డర్ కేసుకి యాక్సిడెంట్ కేసు ఎన్ని రేట్లు ఉందో మీరే గమనించండి. యాక్సిడెంట్ కేసు మనకంతా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేసినట్లయితే ఈ 450 జీరో కూడా చేయొచ్చు. మనం ప్రయత్నం చేస్తే రోజు జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. సేమ్ టైం మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇంటికాడ పిల్లలు ఏమైపోతున్నారో, వాడు అప్పిస్తాడో లేదో తీసుకున్న బాధ్యత. 100కి 100% ప్రమాదం జరగకూడదు అంటే కనుక ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమం మనం ప్రేమించే వ్యక్తులు, మనకు అత్యంత కావాల్సిన ఆప్తులు. ఎందుకంటే కుటుంబానికి నీకంటే ఎక్కువ ఎవరు లేరు. సో ఇట్లాంటి వాళ్ళు ఇంటి దగ్గర నుండి బయలుదేరి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇది కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మనకి నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జనవరి 1 నుంచి జనవరి 30 స్టూడెంట్స్ ఉపయోగిస్తారు, ఆటో వాళ్ళు ఉపయోగిస్తారు, 2 వీలర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు, 4 వీలర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు, అందరూ ఉపయోగిస్తారు. రోడ్ అనేది అందరికీ సంబంధించింది. సో అందరూ దీంట్లో అవేర్నెస్, చిన్న నాలెడ్జ్ ఇది. ట్రాఫిక్ సంబంధించి మనం ఇందాక అనుకున్నట్టుగా సేమ్ ఉన్నాయి, ట్రాఫిక్ బోర్డ్స్ ఏమున్నాయి, రోడ్డు ఎటుగా ఉంది ఎక్కుందనేది కూడా మనం అన్ని గమనించగా ప్రయాణం చేసినట్లయితే చాలా మంది రోడ్ సింబల్స్ తెలియదు. మన రోడ్డు మీద ప్రయాణం చేస్తే రోడ్డు చాలా సింబల్స్ కనిపిస్తాయి మనకి, కానీ వాటి గురించి మనం ఎవరో పట్టించుకోం. కొన్ని ట్రయాంగిల్ రూపంలో ఉంటాయి, కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని స్క్వేర్ రెక్టాంగిల్ రూపంలో ఉంటాయి. వీటన్నిటికీ అవగాహన కల్పించాలంటే 7 రోజులు 3 రోజులు సరిపోదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిన ఈ 1 మంత్ ఈ 1 మంత్లో విస్తృతమైన కార్యక్రమాలు తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ మీ ముందుకు రావడం జరిగింది. ఇది మీరు పనిష్మెంట్గా భావించొద్దు. మన కోసమే, మన సేఫ్టీ కోసం అనేది మాత్రం గమనించండి. మీరు సేఫ్టీగా ఉంటే మేము సేఫ్టీగా ఉండండి. నమస్కారం. ఈరోజు మన డీజీ గారు అదేవిధంగా వరంగల్ సిపి గారు ఉత్తర్వుల మేరకు దాదాపు 250 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగిన పట్టుబడిన వాళ్ళు, వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ మనం కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది ఎల్ఐఎఫ్లో కార్యక్రమంలో భాగంగా చేసినాం. దీన్ని ముఖ్యంగా ఇప్పుడు చెప్పొచ్చిందంటే తాగి రోడ్డు ఎక్కకండి, డ్రైవ్ చేయకండి. ఇక్కడి నుంచి క్షమించిన రోజులు పోయినాయి. మనము వ్యక్తిగతంగా మీరు ఎవరైతే బండి డ్రైవ్ చేస్తారో వాళ్ళు రిస్టర్న్ కావాల్సిందే, రూల్స్ ఫాలో కావాల్సిందే. ఎవరో దొరుకుతారో ఏదో ఆపుతారో మర్చిపోండి. ఇక్కడ నుంచి ఎటువంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ట్రాఫిక్లో ట్రాఫిక్ చేంజెస్ వచ్చినాయి ఎంటైర్ స్టేట్లో. మీన్స్ ఏంటంటే మనము ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్లో ఎటువంటి పైరలకు ముందు నడవు. మీరు బండి ఎక్కారా అంటే దానికి కరెక్ట్గా పేపర్స్ అనేవి లేవా, దాని కండిషన్ ఎలా ఉందని చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించే విధంగా. తాగి డ్రైవ్ చేస్తే ఎవరు మమ్మల్ని కాపాడుతారు, ఎవరు అయితే ఫోన్ చేస్తే బండి ఇస్తారు, రాజకీయాలుగా నాయకులు చెప్తారు, పథకాలు చెప్తారని చెప్పేసి వాటి మర్చిపోండి. అటువంటి వాటికి ముందు రాస్కారం లేదు. ఇది మీరు ఒక ముందు మీరు అవేర్నెస్ చేసే భాగమే అది. నెక్స్ట్ దీని తర్వాత ఎటువంటి పైరవులు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావాల్సిన ఎటువంటి సహాయం మేము చేస్తాం. దానికోసం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను. దయచేసి దాన్ని గుర్తించాలా. ప్రతి మనిషి కూడా దాన్ని ఒక వ్యక్తిగత స్వీయ నియంత్రణలో బండి నడిపితే ఎటువంటి యాక్చువల్గా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి నేను కోరుతాను. థ్యాంక్ యూ. పత్తికొండ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు శాసనసభ సభ్యులు శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు 38 మంది లబ్ధిదారులకు 25,50,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేదవాళ్ళు అనారోగ్యంతో వైద్యం చేసుకున్న వారు ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించేనని, వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందించి పేదలకు అండగా నిలిచారు అని, పేదల పక్షాన ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
సుల్తానాబాద్ మండలంలోని పూసల రోడ్డులో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ లయన్స్ వలస నీలయ్య తన సొంత ఖర్చులతో సుమారు 12,000 విలువైన వినికిడి యంత్రాలను 2 నిరుపేద మహిళలకు పిట్టల శారద, ఉద్దంటి శారదలకు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు, వలస నీలయ్యలు మాట్లాడుతూ అవసరమైన వారికి వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు, చేతులు అందించేలా లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు. సమాజంలోని పేద, ఆసక్త వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వినికిడి యంత్ర గ్రహీతలు లయన్స్ క్లబ్కు, వలస నీలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఏమీ లేనోళ్ళు మాకు చెవులు మొత్తమే వినవాడాయి. మా 2 ఆడపిల్లలు, నాకు ఏం లేదు. మీకు అది ఎవరు ఇచ్చిళ్ళు పేరు చెప్పలే అట్లా వలస నీలయ్య గారు మాకు ఇచ్చింది చెవిటి వాళ్ళకు వినికిడి పరికరాలు వలస నీలయ్య గారి ఆధ్వర్యంలో సుల్తాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినికిడి పరికరాలను బీదవారైనటువంటి పూసాల గ్రామానికి చెందినటువంటి పిట్టల శారద మరియు అదేవిధంగా ఉద్దంటి శారద వారిద్దరూ దాదాపు 2-3 నెలల నుండి నాకు వినికిడి పరికరాలు కావాలి, మాకు చెవులు వినబడడం లేదని నన్ను సంప్రదించారు. వారికి ఈరోజు 6,000 దాదాపు 12,000 ఖర్చుతోటి ఇద్దరికి కూడా ఈ వినికిడి పరికరాలను నా సొంత ఖర్చులతోటి వారికి అమర్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇంకా ఎవరికైనా బీదవారు కానీ, వారికి సంబంధించిన చెవుడు మిషన్లే కానీ, లెగ్స్ లేని వారికి కానీ, కాళ్ళు లేని వారికి కానీ ఎవరైనా మమ్మల్ని సంప్రదించినట్టుంటే మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి ఉచితంగా ఈ యొక్క కాళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి, లెగ్స్ లేని వారికి మరియు ఇయరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడానికి మేము సముఖతంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు తిరుమలరావు గారికి, మా యొక్క జీఈటీ కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ గారికి, మాటేటి శ్రీనివాస్ గారికి, పిట్టల వెంకన్న గారికి వీరందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. బెడ్ వర్క్స్ షాప్లో అగ్ని ప్రమాదం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలు. సునీత బెడ్ వర్క్ దుకాణంలో మంటలు అదుపులోకి తెస్తున్న 2 ఫైర్ ఇంజన్లు. పక్కనే గ్యాస్ సిలిండర్స్ గోదాం ఉండడంతో ప్రమాదం ముంచుకొస్తుందని స్థానికుల ఆందోళన. సకాలంలో మంటలు ఆర్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.